వివాహం అన్నది మన జీవితంలో చాలా అత్యున్నతమైన ప్రాధాన్యత వహిస్తుంది. ఎందుకంటే సరైన భాగస్వామిని దొరికితే కనుక వారి జీవితం చాలా అదృష్టపరంగా ఉంటుంది. అటువంటి భాగస్వామిని వెతుక్కునే సమయంలో మన న్యూమరాలజీ ప్రకారం, మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎవరిని ఎన్నుకోవాలి, ఆ వివాహ బంధం ఎవరితో చేసుకుంటే వారి జీవితం బాగుంటుంది అనే విషయం తెలుసుకుంటే కనుక ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయినా సరే, అంటే డేటు, పుట్టిన నెల, సంవత్సరం కూడా ఒకటో నెంబర్ వచ్చినట్టయితే ఆ ఒకటో నెంబర్ వారికి ఎవరితో వివాహం బాగుంటుంది అంటే ఎవరి వచ్చే వరుడు కానీ వధువు కానీ సమిష్టి సంఖ్య కనుక 4 కానీ 6 కానీ 7 కానీ వస్తే కనుక వారికి చాలా బాగుంటుంది. వారితో కనుక వీరి వివాహ జీవితం చాలా అదృష్టంగా ఉంటుంది. అలాగే 2, 3, 5, 8, 9 వస్తే కనుక వారి జీవితంతో అంతగా బాగోదు. కాబట్టి వారితో మనం వివాహం చేసుకోకుండా ఉంటేనే మంచిది. అలాగే 4, 6, 7 సంఖ్యల్లో ముఖ్యంగా 4వ సంఖ్య వారు ప్రతిమ వారి కంటే కూడా చాలా ఎక్కువ ప్రాధాన్యత వహిస్తారు. అంటే 4వ సంఖ్య వారితో వీరి జీవితం చాలా బాగుంటుందని చెప్పవచ్చు. కాబట్టి ఈ రకంగా